అరుణోదయ దర్శనం మహాదేవుని వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షులైన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మరొక దినాన్ని చూడడానికి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 103 కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, ఆయన చేసిన ఉపకారంలో దేవుని మరొకము. దేవుడు మన అనుదిన జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటాడు. వాస్తవానికి ఈరోజు మనం బ్రతికిన దేవుడు చేసినటువంటి గొప్ప మేలు, ఉపకారం. ఈరోజు మనం ఆకలితో ఉండకుండా ఆహారం తిన్నామంటే కేవలం ఆయన చేసినటువంటి ఉపకారం. ఒక గృహం కలిగి ఉన్న, చక్కటటువంటి జీవితాన్ని కలిగి ఉన్న, వస్త్రాలు కలిగి ఉన్న దేవుడు మహా ఉపకారం చేసినట్టు భావించాలి. ఎందుకంటే మీకున్నట్టుగా చాలామందికి విలువ లేనటువంటి వారు ఉన్నారు. కనీస అవసరాలు తీర్చుకునేటువంటి స్థితిలో ఉన్నారు. చాలామంది పలకరించలేనటువంటి వారు ఉన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి స్థితిలో, పేదరికంలో ఒక్క పూట ఆహారం కూడా తినడానికి నోచుకోలేనటువంటి వారందరూ ఉన్నారు. కానీ దేవుడు నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో ఎన్నో మేలు చేస్తున్నాడు. కనుక అనుదినం కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనంలో ఇశ్రాయేలీయులలో దేవుడు అదే బాధపడ్డాడు. వారు దేవుని ఎరిగి ఉండి దేవుని మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కనుక మీకు ఇవ్వబడినటువంటి ప్రతి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.